నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. థైరాయిడ్ లక్షణాలను గుర్తించడం ఎలా, థైరాయిడ్ రావడానికి కారణాలేంటి, థైరాయిడ్ వలన ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, హోమియోలో థైరాయిడ్ సమస్యలకు పరిష్కారాలకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఆకాంక్ష గారు మనతో పాటు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ అంటే ఏంటి, ఇది రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? థైరాయిడ్ వచ్చేసే వరకు మన మెడ దగ్గర ఉన్న ఒక గ్రంథికి థైరాయిడ్ గ్లాండ్ అనేసి చెప్తామండి. ఇది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనేసి తీసుకోవచ్చండి మన ఎండోక్రైన్ సిస్టంలో వచ్చేసే వరకు. దీంట్లో నుంచి మెయిన్గా రిలీజ్ అయ్యే హార్మోన్స్ T3, T4 ఇంకా TSH హార్మోన్స్ అనేసి ఉంటాయండి. TSH హార్మోన్ లెవెల్స్ 0.5 నుంచి 5.5 వరకు ఉన్నప్పుడు నార్మల్ అని కన్సిడర్ చేయడం అనేసి ఉంటుందండి. 5.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడ్ లాంటి కండిషన్ డయాగ్నోస్ చేయడం ఉంటుంది. 0.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు హైపర్ థైరాయిడ్ లాంటి కండిషన్ డయాగ్నోస్ చేయడం అనేసి ఉంటుంది. యూజువల్గా మనం థైరాయిడ్ హైపర్ ఆర్ హైపోథైరాయిడ్ కండిషన్ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. యూజువల్లీ మన ఇమ్యూనిటీ మనకు ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది, కానీ మన ఇమ్యూనిటీని మన అగెయిన్స్ట్ వర్క్ చేసినప్పుడు కొన్ని కాజెస్ వల్ల మనం తీసుకున్నప్పుడు వచ్చిన డిసీజెస్కి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చెప్తామండి. దాంట్లో మేజర్గా థైరాయిడ్ లాంటి కండిషన్ అనేసి చూసుకుంటాం. ఇది నెక్స్ట్ కాజెస్ వచ్చేసే వరకు వంశం పారంపర్యంగా కూడా అనేసి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా మనకి థైరాయిడ్ నెక్స్ట్ జనరేషన్కి ప్రోగ్రెస్ కావడం అనేసి ఎక్కువ చూసుకుంటాం. నెక్స్ట్ అయోడిన్ డెఫిషియన్సీ ఆర్ హైపర్ ఇంటేక్ ఆఫ్ అయోడిన్ ఉన్నప్పుడు కూడా చూసుకుంటాం. కంజనైటల్ అంటే పుట్టుక నుంచే బై బర్త్ ఆల్సో కొన్ని హైపో ఆర్ హైపర్ థైరాయిడ్ కండిషన్స్ అనేసి చూసుకోవడం అనేసి ఉంటుందండి. డాక్టర్ గారు, మీరు ఇందాక హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అన్నారు. అంటే థైరాయిడ్ 2 లక్షణాలు ఉంటాయి. వీటిని ఎలా గుర్తించడం ఎలా? యాక్చువల్గా థైరాయిడ్ కండిషన్స్కి డివైడ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి అంటే, కానీ మేజర్గా ఈ రోజుల్లో చూసుకుంటుంది మనం హైపో ఆర్ హైపర్ థైరాయిడ్ కండిషన్స్. హైపో థైరాయిడ్ కండిషన్స్ వచ్చేసే వరకు మనకి ఓవర్ వెయిట్గా ఉండడం, అంటే అధిక బరువు ఉండడం, ఆకలి తక్కువ ఉండడం, మహిళల్లో వచ్చేసే వరకు స్పెషల్గా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఉండడం, అంటే నెలసరి సరిగ్గా లేకుండా ఉండడం, హెయిర్ ఫాల్ ఉండడం, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉండడం, చలికి తట్టుకోలేకుండడం, ఐబ్రోస్ కూడా ఫాల్ కావడం అనేసి చూసుకుంటాం. కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, బాడీ వీక్నెస్ ఉండడం, టైర్డ్గా అయిపోవడం, ఇరిటేషన్ రావడం, డిప్రెషన్ రావడం, వీపింగ్ టెండెన్సీ అంటే ఏడుపు ఎక్కువ రావడం, కోపం ఎక్కువ రావడం, బాధ ఎక్కువ ఉండడం, ఇట్లా మెంటలీగా కూడా హైపోథైరాయిడ్ కండిషన్స్లో ఎక్స్ట్రీమ్ కేసెస్ అనేసి చూసుకోవచ్చండి. అంటే ఎక్స్ట్రీమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి వేరేగా అనేసి చూసుకోవచ్చండి. నెక్స్ట్ హైపర్ కండిషన్ వచ్చేసే వరకు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆపోజిట్ ఉన్నాయి. లైక్ వెయిట్ తక్కువ కావడం కానీ ఆకలి ఎక్కువ ఉండడం, నెక్స్ట్ కాన్స్టిపేషన్ కాకుండా ఇక్కడ డయేరియా ఉండేసి ఉండడం, అంటే మోషన్స్ అనేసి ఎక్కువ పాస్ చేయడం అనేసి చూసుకుంటా, హీట్కి తట్టుకోలేకుండడం, హెయిర్ ఫాల్ ఉండడం, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అనేసి బోత్ హైపో అండ్ హైపర్ కండిషన్స్లో అనేసి చూసుకోవచ్చండి. అదేవిధంగా డాక్టర్ గారు, స్త్రీ పురుషుల్లో ఒకే విధంగా ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏ వయస్సు వాళ్ళలో స్టార్ట్ అవుతుంది ఈ థైరాయిడ్ సమస్య? స్త్రీలో ఇంకా ఫీమేల్స్ అండ్ మేల్స్లో మనం మేజర్గా డిఫరెన్స్ చూసుకునేసే వరకు అండి, బాడీ టైర్డ్నెస్ అనేసి మనం ఎక్కువ వరకు ఫీమేల్స్లో ఎక్కువ చూసుకుంటాం. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అనేసి చూసుకుంటాం. కానీ మేజర్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కామన్ ఉంటాయండి. మేల్స్లో ఉండనివ్వండి, ఫీమేల్స్లో ఉండని, వెయిట్ ఎక్కువ కావడం, ఆకలి తక్కువ ఉండడం, హెయిర్ ఫాల్ ఉండడం, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉండడం, పొడిగా రాలిపోవడం, అట్లా సివియర్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ ఉండడం, కాన్స్టిపేషన్ మల్లబద్ధకం అనేసి ఉండడం అనేసి కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో చూసుకుంటాం. ఏజ్ ప్రకారం చూసుకునేసే వరకు మేజర్గా వీ కెన్ నాట్ డిఫైన్ అ ప్రాపర్ ఏజ్ అనమాట. హైపోథైరాయిడ్ కండిషన్స్ ఆర్ హైపర్ థైరాయిడ్ కండిషన్స్ కొన్ని కేసెస్ కంజనైటల్ ఉంటాయి, అంటే బై బర్త్ ఆల్సో ఇఫ్ ద మదర్ ఇస్ హైపోథైరాయిడ్ ప్రెగ్నెన్సీలో ఉంటే నెక్స్ట్ జనరేషన్కి పాస్ కావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి యంగ్ ఏజ్లో చూసుకోవచ్చు, ఆర్ మిడ్ ఏజ్లో చూసుకోవచ్చు, ఆర్ ఎల్డర్లీ ఏజ్లో కూడా చూసుకోవచ్చు. అంటే స్ట్రెస్, టెన్షన్స్ అట్లాంటివి, చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ వల్ల మనం ఏజ్ గ్రూప్ కూడా ఎఫెక్ట్ చేయడం అనేసి చూసుకుంటున్నాం అండి. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కృష్ణవేణి గారు మాటూరు నుండి కాల్ చేశారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ ఆకాంక్ష గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు, మరి ఇప్పుడు మా మక్కయ్య గారు అమ్మాయికి 35 ఏళ్ళు అండి. ఓకే అండి. థైరాయిడ్ వచ్చిందని అన్నారు. ఓకే అండి. ఎప్పటి నుంచి అండి? తనకేం అంత తగ్గట్లేదండి. మందులు వాడుతున్నారు, మెడిసిన్ వాడుతున్నారు, కానీ తనకేం తగ్గట్లేదండి. 3 months నుంచి అండి. 3 months నుంచి ఉంది.
అవునండి. ఓకే అండి. ఇంకా ఏం సమస్య ఉందండి? బాగా ఒళ్ళు వచ్చిందండి, బాగా విపరీతంగా. ఓకే. మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటది. ఓకే అండి. ఇప్పుడు ఎంత డోసేజ్ అనేసి వాడుతున్నారండి? వాడుతున్నారండి, కానీ తగ్గట్లేదండి, ఇది ఇంప్రూవ్ కాలేదండి. ఓకే అండి. డెఫినెట్గా మీరు చెప్పినట్టు 3 months బిఫోర్ డయాగ్నోస్ అనేసి అయింది. హైపోథైరాయిడ్ కండిషన్ మోస్ట్లీ ఉండొచ్చండి. సో దాని అంటే వెయిట్ పెరుగుతున్నారు అని చెప్పారు. చెప్పారు కాబట్టి హైపో హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్, ఓకే. హైపోథైరాయిడ్ కండిషన్లోనే వెయిట్ ఎక్కువ ఇంక్రీజ్ కావడం, ఆకలి తక్కువ ఉండడం, జాయింట్ పెయిన్స్ అనేసి రావడం, హెయిర్ ఫాల్ ఉండడం, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉండడం, కాన్స్టిపేషన్ ఉండడం, చలికి తట్టుకోలేకుండడం, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, బాడీ వీక్నెస్, ఇరిటేషన్, డిప్రెషన్ ఇట్లాంటి వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి చూసుకుంటామండి. సో హోమియోపతిక్లో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ వచ్చేసే వరకు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమం ప్రిస్క్రిప్షన్ అనేసి ఉంటుంది అనమాట. సో 3 months నుంచి 3 months ఏమైనొచ్చు ఈ హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్ రావడానికి, దీంతో ఏమేమి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి సఫర్ అవుతున్నారు, దీంతో పేషెంట్ కంప్లీట్ స్టడీ చేయడం అనేసి ఉంటుంది. అంటే పేషెంట్ మనస్తత్వం ఎట్లా ఉంది, పేషెంట్ ఆకలి, నిద్ర, మోషన్, దాహం, ఏ వెదర్లో కంఫర్టబుల్ ఉంటారు అనేసి తెలుసుకోవడం, పాస్ట్ హిస్టరీలో దీనికన్నా మేజర్ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉండేనా, ఫ్యామిలీ హిస్టరీలో ఇట్లాంటి కండిషన్స్ ఎవరికైనా ఉన్నాయా, కంప్లీట్ స్టడీ ఆఫ్ ద పేషెంట్ చేసిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం వాడినప్పుడు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమం ప్రిస్క్రిప్షన్ తోటి ఈ ప్రాబ్లమ్కి ఓవర్కమ్ కావడానికి 100% ఛాన్సెస్ అనేసి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉన్నాయండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మోహన్ గారు లైన్లో ఉన్నారు. మోహన్ గారు, హలో. హలో, నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఆకాంక్ష గారు ఉన్నారు. ఇప్పుడు నాకు ఒళ్ళు కొంచెం బాగాలేదండి. ఓకే అండి, చెప్పండి. ఆ, కాళ్ళు చేతులన్నీ వాసిపోతుందండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఇప్పుడు 3 months గా ఉందండి. ఓకే అండి. ఆకలి ఉండేదిలా. ఆకలి ఉండట్లేదు. ఓకే. ఆకలి ఉండేదిలా. ఓకే. అంటే సచ్చు అయినట్టు ఉంటుందండి ఒళ్ళు. ఓకే అండి. నిద్రపోతూనే ఉందామా అనిపిస్తుంది. ఓకే అండి. అసలు లేవడానికి అయ్యేది లేదండి. కాళ్ళు చేతులని నొప్పులు, నైట్ లో నిద్ర ఉండేలా. నెలసరి ఎట్లా ఉందండి? నెలసరి 2 months అయిందండి అయ్యి. ఓకే అండి. మళ్ళీ ఏమైనా టెస్ట్ అనేసి చేపించుకున్నారా అండి? కానీ ఇంకా ఏం చెక్ చేయించుకోవాలా, అదే అడుగుతున్నా. థైరాయిడ్ ఉందేమో. గెస డెఫినెట్. ఎక్కువ వస్తుందండి. ఏంటండి? గెస. అంటే ఓకే అండి. ఓకే. మీరు చెప్పినట్టు సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి యూజువల్గా హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్లో అనేసి చూసుకోవడం ఉంటుందండి. వెయిట్ ఎక్కువ కావడం, టైర్డ్నెస్ ఉండడం, నిద్ర అనేసి ఎక్కువ ఉండడం, మెన్సెస్ అనేసి రెగ్యులర్ లేకుండా ఉండడం అనేసి. కాబట్టి డెఫినెట్గా మీరు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ అనేసి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే T3, T4 ఇంకా TSH హార్మోన్ లెవెల్స్ ఏమున్నాయని తెలుసుకున్నప్పుడే మనం ఇంక హైపోథైరాయిడా అంటే లేదంటే వేరే ఈ రీజన్ వల్ల ఇట్లాంటిది వచ్చింది అనేసి ప్రైమరీ డయాగ్నోసిస్ అనేసి చాలా ఇంపార్టెంట్, ఇంకా హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో జస్ట్ 2-3 months అవుతుంది కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా డయాగ్నోసిస్ చేసుకుని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ అయితే ఈ ప్రాబ్లమ్కి ఓవర్కమ్ కావడానికి 100% ఛాన్సెస్ అనేసి ఉంటాయండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ చంద్రమోహన్ గారు తిరుపతి నుండి కాల్ చేశారు. మోహన్ గారు, సార్. నమస్తే అండి. డాక్టర్ ఆకాంక్ష గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. ఓకే సార్. హలో. హలో అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మిస్సెస్ వచ్చి ప్రజెంట్ 6 months ప్రెగ్నెంట్ అండి. ఓకే అండి. థైరాయిడ్ టెస్ట్ చేయించాము. ఓకే అండి. FT3 వచ్చి 3.1 ఉందండి. ఓకే. FT4 వచ్చి 1.2 నానోగ్రామ్ ఉందండి. ఓకే అండి. TSH వచ్చి 0.15 ఉందండి. 0.15 ఉంది. ఓకే అవును అండి. మేడం. డాక్టర్ గారికి చెప్తే ఇది నార్మల్ గా వచ్చిపోతుంటుంది, ఇంకోసారి టెస్ట్ చేయించండి ఒక 3 months తర్వాత అని చెప్పారండి. ఓకే అండి. ఇంకా ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి ఉన్నాయా అండి? ఇంకా సిమ్టమ్స్ అంటే ఏం లేవు మేడం. ఓకే అండి. యూజువల్గా మీరు చెప్పినట్టు TSH వాల్యూస్ వచ్చేసే వరకు 0.5 కన్నా బిలో ఉన్నాయండి.
0.15 అని చెప్పేసి వరకు హైపర్ థైరాయిడ్ కండిషన్స్ అనేసి చూసుకుంటాం. హైపో థైరాయిడ్ కండిషన్స్లో ఆకలి ఎక్కువ ఉండడం, వెయిట్ రెడ్యూస్ కావడం, మోషన్స్ అనేసి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ కావడం, డయేరియా లాంటి కండిషన్స్ 3 to 4 times మోషన్స్ పాస్ చేయడం, హీట్కి తట్టుకోలేకుండడం, వీక్నెస్, టైర్డ్నెస్ అనేసి చూసుకుంటామండి. సో ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఒకసారి డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ కోసం హోమికేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అనేసి పేషెంట్ కండిషన్ చూసి డయాగ్నోస్ చేసి హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేయడం అనేసి ఉంటుందండి. డాక్టర్ గారు, ఎక్కువ మందిలో అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ థైరాయిడ్ సమస్య అనేది బయటపడుతూ ఉంటుంది. అంటే ఆ టైంలో థైరాయిడ్ వస్తుందా లేదంటే ఆల్రెడీ ఉండి ఇట్లాంటి ఆ టైంలో బయటపడుతూ ఉంటుందా? డెఫినెట్గా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో అనేసి వరకు చెప్పడం అనేసి కుదరదండి. అంటే ఇట్ క్యాన్ బి బికాజ్ యాంటీనేటల్ చెకప్ అనేసి యూజువల్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో, అప్పుడు రావడం అనేసి ఉంటుంది. లేదంటే స్ట్రెస్, టెన్షన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనం ప్రెగ్నెన్సీ టైంలో అనేసి ఎక్కువ వరకు చూసుకుంటాం. సో ఆ రీజన్స్ వల్ల కూడా థైరాయిడ్ కండిషన్ రావడం అనేసి చూసుకుంటామండి. నెక్స్ట్ కాలర్ కృష్ణప్రసాద్ గారు విజయవాడ నుండి కాల్ చేస్తారు. ప్రసాద్ గారు హలో, నమస్తే అండి. డాక్టర్ ఆకాంక్ష గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్గా ఇది థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా మేడం? ఏం ఏజ్ ఉందండి ఇప్పుడు? ఇప్పుడు యాక్చువల్గా ఏజ్ 24 అండి. ఓకే. అది మొన్న టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఓకే అండి, మెడిసిన్స్ అనేసి వాడుతున్నారండి ఇప్పుడు? మెడిసిన్ రాసిచ్చారు మేడం. ఒక 2 months లో తగ్గిద్దని, అంటే తర్వాత టెస్ట్ చేయించమని చెప్పారు మళ్ళీ. మెన్సెస్ అనేసి రెగ్యులర్ ఉన్నాయా అండి? రెగ్యులర్ గానే ఉన్నాయి మేడం. ఎప్పటి నుంచి ఇర్రెగ్యులర్ ఉన్నాయి? ఇర్రెగ్యులర్ ఏం లేదు మేడం, రెగ్యులర్ గానే ఉన్నాయి. రెగ్యులర్ గానే ఉన్నాయి. వెయిట్ ఎక్కువ కావడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి మేడం? వెయిట్ ఎక్కువ కావడం అనేసి అట్లా ఏమైనా? వెయిట్ ఓకే, కొంచెం కొద్దిగానే, ఎక్కువ తేడా లేదు, కొద్ది తేడా ఉంది. ఓకే అండి, మీరు చెప్పినట్టు 24 years అనేసి ఉంది కాబట్టి డెఫినెట్గా హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్లో ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ లేనప్పుడు యూజువల్గా హైపోథైరాయిడ్లో మనం వచ్చేసే వరకు ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అనేసి చూసుకుంటాం. అంటే నెలసరి కరెక్ట్గా రాకుండా ఉండడం, అప్పుడు నెలసరి వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ అనేసి తక్కువ ఉన్నప్పుడు, ఒలిగోమెనోరియా లాంటి కండిషన్స్ ఉండడం, లేదంటే మెనోరేజియా లాంటి కండిషన్స్, ఓవర్ బ్లీడింగ్ ఉండడం, లేదంటే 2-3 monthsకి ఒకసారి మెట్రోజియా లాంటి కండిషన్స్, మెన్సెస్లో కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు, లో బ్లీడింగ్, హై బ్లీడింగ్ ఆర్ బ్లీడింగ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ రావడానికి అనేసి డిఫికల్టీ అనేసి చూసుకుంటామండి. యాన్యులేటరీ సైకిల్స్ అనేసి చూసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేసి ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇట్ ఇస్ 24 years ఒక ఫర్టైల్ పీరియడ్ కాబట్టి దీనికి మీరు తీసుకుంటే మెడిసిన్స్ తోటి, హోమియోపతిక్ మెడిసిన్స్ వాడినప్పుడు మనం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేసి అవైలబుల్ ఉంటుందండి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. డాక్టర్ గారు, ఇందాక ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వస్తే దాని గురించి మాట్లాడుకున్నాము. ఆ టైంలో మెడిసిన్స్ వాడితే ఏ విధంగా ఉంటుంది? పుట్టబోయే బిడ్డపైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? దీని గురించి, ఈ థైరాయిడ్ సమస్య ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి వచ్చినట్టు అయితే ఆ టైంలో వీళ్ళు మెడిసిన్స్ వాడితే పుట్టబోయే బిడ్డపైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఏమైనా ప్రాబ్లమా? హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్లో యూజువల్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు డయాగ్నోస్ అయినప్పుడు అంటే కొన్ని జాగ్రత్తలు అనేసి డెఫినెట్గా పాటించాలని అనిపిస్తుంది. అంటే డెఫినెట్గా మెడిసిన్స్ అనేసి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం అనేసి ఇంపార్టెంట్ ఉంటుంది. హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్లో ఎనిమిక్ కండిషన్స్ అనేసి ఎక్కువ చూసుకుంటాం. అంటే కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అని చూసుకున్నప్పుడు ఎనిమిక్ కండిషన్స్లో పోవడం, దాంతో కాంప్లికేషన్స్ రావడం అనేసి చూసుకుంటాం. ఆర్ లో బర్త్ వెయిట్ కావడం, లేదంటే హై బర్త్ వెయిట్ కావడం, ప్రిమెచ్యూర్ లేబర్ కావడం అనేసి చూసుకుంటాం. సో ఫిజికల్ ఇంకా మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ కూడా చాలా వరకు థైరాయిడ్ హార్మోన్స్ పైన డిపెండెంట్ ఉంటుంది. కాబట్టి వితౌట్ నెగ్లిజెన్స్ ట్రీట్మెంట్ అనేసి తీసుకోవడం సజెషన్ ఇంకా అడ్వైస్ అనేసి ఉంటుందండి. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా ఇయర్స్ అంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని అంటుంటారు. అయితే శాశ్వతంగా పరిష్కారం అనేది లేదంటారా? డెఫినెట్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో 100% అష్యూరెన్స్ ఉందండి. హోమియోపతిక్ ట్రీట్మెంట్ హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్కి అవైలబుల్ ఉందనేసి. పోస్ట్ ప్రెగ్నెన్సీ రావడం అంటే ప్రెగ్నెన్సీ తర్వాత రావడానికి పోస్ట్ పార్టమ్ థైరాయిడిటిస్ అనేసి డయాగ్నోస్ చేయడం అనేసి ఉంటుందండి. సో దానికి కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు వాడినప్పుడు యూజువల్గా మెన్సెస్ లేవు కాబట్టి పోస్ట్ పార్టమ్ పీరియడ్లో ఆర్ వెయిట్ గెయిన్ అనేసి ఎక్కువనందు అది డిక్రీస్ కావట్లేదు అనేసి అది నెగ్లిజెన్స్ వల్ల అన్డయాగ్నోస్డ్లో మరి అయిపోయే వరకు డిలే అయిపోతుంది. కానీ డెఫినెట్గా డయాగ్నోస్ అనేసి రీచెకప్ అనేసి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ అనేసి తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్కి లైఫ్
లాంగ్ సఫర్ కాకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు తీసుకుంటే ఓవర్కమ్ కావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉన్నాయండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ హరినాథ్ గారు గుంటూరు నుండి కాల్ చేస్తారు. హరినాథ్ గారు, హలో. హరినాథ్ గారు అనంతపురం నుండి కదా? మేడం నమస్తే మేడం. రైట్, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ ఆకాంక్ష గారు ఉన్నారు. 1 year నుంచి మా భార్యకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి. ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు 32 మేడం. 32 మేడం. ఓకే అండి. ఇప్పుడు నార్మల్కి వచ్చింది మేడం. థైరాయిడ్ ముందు ఎక్కువ ఉంది. ఓకే అండి. నిద్ర ఒకటి పట్టట్లేదు మేడం. సారీ మళ్ళీ చెప్పండి. నిద్ర కూడా ఉంది. నిద్ర మేడం, నైట్ పూట నిద్ర పట్టట్లేదు. ఓకే అండి. ఇంకా అదే ప్రాబ్లం మేడం. మెన్సెస్ అవన్నీ రెగ్యులర్ గా వస్తున్నాయి మేడం. ఓకే, ఎంత డోసేజ్ అనేసి వాడుతున్నారండి ఇప్పుడు? 65 మేడం. ఓకే అండి. డెఫినెట్గా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి హార్మోనల్ బ్యాలెన్స్కి ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేయించుకొని డోసేజ్ అనేసి చేంజ్ చేసుకోవడం అనేసి ఇంపార్టెంట్ ఉంటుందండి. సో థైరోనామ్ మీరు 100 వాడుతున్నారు, సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి కంట్రోల్ వచ్చిన తర్వాత ఒక 3 months వరకు అవే ప్యాటర్న్ నడిచినప్పుడు మళ్ళీ రీచెకప్ చేయించుకొని డోసేజ్ అనేసి తగ్గించుకోవడం అనేసి ఇంపార్టెంట్, ఇంకా హెల్ప్ఫుల్ ఉంటాయి. దాంతో హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అనేసి అవైలబుల్ ఉంటుందండి. డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మంది అంటే జంక్ ఫుడ్స్ తీసుకోవడం, అలాగే ఇర్రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఉండడము, నైట్ ఎక్కువ నిద్ర ఉండకపోవడం, అంటే నైట్ షిఫ్ట్స్, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ, సో వాళ్ళకి ఈ థైరాయిడ్ సమస్య ఏ విధంగా ఉంటుంది? ఏమైనా ఈ ప్రభావాల వల్ల థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా కాజెస్లో తీసుకునేసే వరకు అండి, ఏ కారణాల వల్ల మనం హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్ రావడం అనేది చూసుకునే వరకు హైపోథైరాయిడ్ వంశం పారంపర్యంగా ఉండనియండి, లేదంటే కంజనైటల్ ఉండనియండి, లేదంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ వరకు చూసుకుంటున్నాం. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ లేనప్పుడు, కరెక్ట్ న్యూట్రిషన్ అనేసి సప్లిమేషన్ లేనప్పుడు కూడా మనం హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్ చూసుకుంటాం. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల కూడా, అంటే ఒక్కటే దగ్గర కూర్చొని ఎక్కువ అవర్స్ వరకు పనిచేసినప్పుడు, ఎక్కువ స్ట్రెస్కి గురి అయినప్పుడు కూడా మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేసి చూసుకుంటామండి. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు స్ట్రెస్, కానీ ఆ స్ట్రెస్కి మనము కరెక్ట్ వేలో తీసుకున్నప్పుడు ఇట్లాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్కి అవాయిడ్ చేయడం అనేసి చూసుకోవచ్చండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ వసంతరావు గారు లైన్లో ఉన్నారు. వసంతరావు గారు, హలో. ఏమని చెప్పండి. నమస్తే అండి. డాక్టర్ ఆకాంక్ష గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో అడగండి. వసంతరావు గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి. ఒక సంవత్సరం క్రితం టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ ఉందని చెప్పారండి. ఓకే అండి. థైరాయిడ్ ఉంది, జిట్టు రాలిపోతుంది, డేట్లు సరిగా రావట్లేదు. ఓకే అండి. ఏజ్ ఎంత అండి? ఏజ్ 27 ఉంటాయండి. ఓకే అండి. ఇంకా అండి? ఆమె చెప్పిద్ది అనిపిస్తుంది. చెప్పండి వసంతరావు గారు. హలో హలో, మాట్లాడండి. మాట్లాడుతున్నాం. చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి. థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఎక్కువ జుట్టు రాలిపోవడం. ఓకే అండి. డేట్లు సరిగా రావండి, ఎక్కువగా నీరసంగా ఉన్నట్టు ఉంటది. ఎంత డోసేజ్ మెడిసిన్ వాడుతున్నారండి మీరు ఇప్పుడు? నేను మెడిసిన్ ఏం వాడతలేదండి. ఇంకా 1 year అయింది, కానీ మీరు ఏ మెడిసిన్స్ అనేసి స్టార్ట్ చేయలేదా అండి? స్టార్ట్ చేయలేదండి. ఓకే అండి. డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేసి తీసుకోవడం అనేసి అడ్వైస్ ఉంటుందండి. హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్లో మీరు చెప్పినట్టు సైన్స్ అండ్ సిమ్టమ్స్, హైపోథైరాయిడ్ లాంటి కండిషన్కి నెగ్లెక్ట్ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ రావడం అనేసి చూసుకుంటామండి. సో మెన్సెస్ అనేసి ఇర్రెగ్యులర్ ఉండడం, వెయిట్ ఎక్కువ ఉండడం, ఆకలి తక్కువ ఉండడం, నిద్ర ఎక్కువ రావడం, బాడీ టైర్డ్నెస్, వీక్నెస్ అనేసి ఉన్నప్పుడు దానికి డెఫినెట్గా మీరు ఒకసారి మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఏం థైరాయిడ్ లెవెల్స్ అనేసి ఎంత ఉన్నాయి, దాని ప్రకారం డోసేజ్ అనేసి తీసుకోవడం, లేదంటే డైరెక్ట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ చేసినప్పుడు మీకు ట్రీట్మెంట్ అనేసి అవైలబుల్ అనేసి ఉంటుందండి. కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి కాంప్లికేషన్స్ లాంటి ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్, అంటే కీళ్ళ నొప్పి సమస్యలు తొందరగా రావడం, ఎర్లీ ఏజ్లో ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎనిమిక్ లాంటి కండిషన్స్ ఉండడం, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్నందుకు మనకి పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇంకా చాలా కాంప్లికేషన్స్ రావడం, ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావడం అనేసి ఉంటుంది.
ఉంటుందండి. సో వితౌట్ నెగ్లిజెన్స్ డెఫినెట్గా ఒకసారి డయాగ్నోస్టిక్ మళ్ళీ ఇంకొకసారి రీచెక్ అనేసి చేయించుకొని దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ చేస్తే విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ అండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ గాయత్రి గారు కర్ణాటక నుండి కాల్ చేశారు. గాయత్రి గారు చెప్పండి సార్. నమస్తే అండి. డాక్టర్ ఆకాంక్ష గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. అవునండి, అందుకే చేశామండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు 10 years నుంచి థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అండి. చెకప్ చేపిస్తూనే ఉన్నాను 6 months ఒకసారి. ఓకే అండి. బరువు ఎక్కువగా ఉన్నాము. ఓకే అండి. 82 kilos ఉన్నాం. చెప్పండి. ఓకే అండి, ఇంకా కాళ్ళు బరువు ఎక్కువగా ఉన్నాయి. ఓకే అండి. మంత్లీ ఇంకా మంత్లీ కరెక్ట్ అవుతానులే మేడం, అందుకే అడగదామని చేసినాను. నెలసరి అని కరెక్ట్ లేదా అండి? ఈ నెల మాత్రం ఓకే అండి. ఏజ్ ఎంత అన్నారండి? 40 సంవత్సరాలు అయింది మేడం. ఓకే అండి. డెఫినెట్గా మీకు ఇప్పుడు తీసుకుంటే మెడిసిన్స్ తోటి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేయడం అనేసి అడ్వైస్ ఉంటుందండి. ఎందుకంటే బాడీకి ఆల్రెడీ 10 years నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి సడన్గా మెడిసిన్స్ ఆపేయడం అనేసి సజెషన్ ఉండదండి. సో దీంతో హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మీకున్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి కంట్రోల్ రావడం అనేసి చూసుకుంటాం. అంటే లైక్ వెయిట్ అనేసి కంట్రోల్ ఉండడం, ఆకలి కరెక్ట్ ఉండడం, మోషన్స్ కరెక్ట్ ఉండడం, హెయిర్ ఫాల్ అనేసి తగ్గించుకుంటూ రావడం, బాడీ పెయిన్స్, టైర్డ్నెస్, లెథార్జిక్ కండిషన్స్లో కూడా మనం ఫిజికల్గా ఇంకా మెంటల్లో కూడా రెండు దాంట్లో కూడా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కంట్రోల్ రావడం అనేసి హెల్ప్ఫుల్ ఉంటుందండి హోమియోపతిక్ ట్రీట్మెంట్ తోటి. దీంతో డోసేజ్ అనేసి తగ్గించుకుంటూ ఉండడం అనేసి కూడా ఆస్పెక్ట్ ట్రీట్మెంట్ పార్ట్లు ఉంటాయి. దాంతో ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్కి మళ్ళీ లైఫ్ లాంగ్ యూజ్ చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేసి అవైలబుల్ ఉంటుందండి. కర్ణాటకలో కూడా మా బ్రాంచెస్ అనేసి ఉన్నాయండి. సో మీరు అప్రోచ్ చేయొచ్చండి. డాక్టర్ గారు, థైరాయిడ్ సమస్యతో మీ దగ్గరకు వచ్చినప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అంటే స్టార్టింగ్ ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారు? అంటే నిర్ధారించడానికి టెస్టులు ఎలా ఉంటాయి? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో యూజువల్గా పేషెంట్స్ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ తీసుకొని వస్తున్నానండి. కానీ డెఫినెట్గా ఇట్లా థైరాయిడ్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఫ్రీ T3, T4 ఇంకా TSH ఇన్వెస్టిగేషన్స్ అనేసి అడ్వైస్ ఉంటుందండి. దాంతో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా స్వెల్లింగ్ ఉన్నప్పుడు, వాపు వచ్చినప్పుడు మనం యాంటీ TPO బాడీస్, FNAC చేపియడం అనేసి అడ్వైస్ ఉంటుందండి. సో ఎనీ గాయిటర్ లాంటి కండిషన్స్ ఉన్నా, లేదంటే ఎడినోమా లాంటి కండిషన్స్ ఉన్నా, ఏం కండిషన్స్ ఉన్నాయి అనేసి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి డెఫినెట్గా ఓవర్కమ్ కావడానికి 100% ఛాన్సెస్ అనేసి ఉన్నాయండి. అదేవిధంగా డాక్టర్ గారు, ట్రీట్మెంట్ టైంలో అంటే డైట్ ఏమైనా పాటించాలా? అదేవిధంగా వ్యాయామాలు ఏమైనా ఉంటాయా వీళ్ళకి? ట్రీట్మెంట్ డైట్ ఆస్పెక్ట్లో తీసుకుని వచ్చారంటే యూజువల్గా హోమియోపతి ట్రీట్మెంట్లో డైట్ రెస్ట్రిక్షన్స్ అనేసి ఉండవండి. కానీ మనకు ఉన్న హైపోథైరాయిడ్ కండిషన్స్కి క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయా ప్రోడక్ట్స్, ముల్లంగి ఇట్లాంటి ప్రోడక్ట్స్ తీసుకోకూడదని అడ్వైస్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నందుకు బాడీ స్వెల్లింగ్ రావడం, వాపు ఉండడం, వెయిట్ ఎక్కువ ఫీల్ కావడం అనేసి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఫుడ్స్కి అవాయిడ్ చేయడం అనేసి అడ్వైస్ అనేసి ఉంటుందండి. ఎక్సర్సైజెస్ నాట్ ఓన్లీ ఇన్ హైపోథైరాయిడ్ కండిషన్, జనరల్ హెల్త్ ఇష్యూస్లో కూడా 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ ఈజ్ అడ్వైస్ అండి. సో అవి ఉన్నప్పుడు మనం హాఫ్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ అవాయిడ్ చేసుకోవడం అనేసి చూసుకోవచ్చు అండి. అదేవిధంగా డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ సమస్య ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి అనేటువంటి అపోహ అందరిలో ఉంది. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎట్లాంటి అధునాతన చికిత్స అందుబాటులో ఉంది శాశ్వత పరిష్కారానికి సంబంధించి? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో 100% అష్యూరెన్స్ ఉంటుందండి. ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు వాడినప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ ఈ ప్రాబ్లమ్కి ఓవర్కమ్ కావడానికి ఛాన్సెస్ అనేసి ఉంటాయి. లైఫ్ లాంగ్ వాడకుండా లైఫ్ లాంగ్ అదర్ మోడ్ ఆఫ్ సిస్టమ్ తోటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కూడా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి కంట్రోల్ రాకుండా ఉండడం అని చూసుకుంటాం. అంటే పేషెంట్స్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు, అయినా కూడా దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఆర్ వెయిట్ గెయిన్ ఆర్ హెయిర్ ఫాల్. సో ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం, దాంతో డోసేజ్ అనేసి తగ్గించుకోవడం, ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అనేసి అవైలబుల్ ఉంటుందండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థైరాయిడ్ సమస్యకు సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులైన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.